ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఫాస్టింగ్ అండ్ హ్యూమిలిటీ, ఉపవాసము మరియు దీనత్వము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము, ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 verse 16. నీవు పోయి షూషను నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజు నద్దకు ప్రవేశించదను. నేను నశించేదను. Go gather together all the Jews who are present in Shushan, and fast ye for me, and neither eat nor drink 3 days, a night or day. I also and my maidens will fast likewise, and so will I go in unto the king, which is not according to the law, and if I perish, I perish. మరి యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఆ యొక్క ఎస్తేరు మరి తెలియజేస్తుంది మొర్దుకాయ్ తోటి. ఆ ముందు వచనాలు చూస్తే అప్పుడు ఎస్తేరు మొర్దుకాయ్తో మరలా చెప్తుంది, మరి నీవు పోయి షూషన్ నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరంగా సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి. మరి ఉపవాస ప్రార్థన ప్రియులారా, మరి కొన్ని సమయాలలో మరి కొన్ని ఇష్యూస్ కొరకు we need to fast and pray. ఫాస్టింగ్ ఉండి మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థించవలసినటువంటి వారమే అంటున్నాము. ఇక్కడ ఉపవాసం ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా దీనత్వం కూడా మరి ఉపవాసము, ఫాస్టింగ్ అంటే ద వాలంటరీ అబ్స్టైన్ ఫ్రమ్. కాబట్టి ఇది వాలంటరీ abstention from food or certain pleasures for a spiritual purpose. ఆధ్యాత్మిక ఉద్దేశం కొరకు ఆహారం లేదా కొన్ని సుఖాలను స్వచ్ఛందంగా వదిలేయటం. అబ్స్టైనింగ్ మన యొక్క రెవరెన్స్ను తెలియజేయటం. కాబట్టి ఇందులో భాగంగా మొట్టమొదటగా ఆ యొక్క ఉపవాసం అనేటటువంటిది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పిరిచువల్ డిపెండెన్స్, ఆత్మీయ ఆ యొక్క ఆధారం కొరకు ఆత్మీయంగా మరి దేని గురించి డిపెండ్ అవటం కోసం మరి మన యొక్క ఫిజికల్గా మనము రిప్రజెంట్ చేయటం, కనపడటం. ప్రియారిటైజింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇది మరి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది పిల్లల. ప్రాథమికంగా మరి మరి దేవునికి ప్రాధాన్యత, మొదట దేవుడు పిల్లారా. కాబట్టి దేవుని కొరకు ఏదైనా త్యాగాలు చేయటం, దేవుని కొరకు త్యాగం చేయటం, ఆ తిండి విషయంలో అయితేనేమండి, సుఖము విషయంలో అన్నిట్లో కూడా. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం కోసం కొన్ని ఫిజికల్ శారీరకంగా ఉన్నటువంటి బలహీనతలు అవ్వచ్చు, లేదా కష్టాలు అవ్వచ్చు, అవన్నిటిని కూడా వదులుకోవటం అనేటటువంటి. ఈనాడు మరి గొప్పగా సేవ చేస్తున్నారు అంటే వారు ఎంతో త్యాగం చేయటం, త్యాగపూరితమైనటువంటి జీవితాలు, మరి ఎంతో మితముతోటి ఉండటం అనేటటువంటిది. మరి ఒక సోల్జర్ను, సైనికుడిని మనం చూసినప్పుడు, యోధుడు యుద్ధానికి వెళ్ళేటటువంటి శిక్షణ పొందేటప్పుడు చాలా కంట్రోల్. అలాగనే స్పోర్ట్స్లో ఉన్నటువంటి వారు కూడా వారు ఎంత మితం కలిగి, ఎంత డైట్ విషయం అయితేనండి, టైం మేనేజ్మెంట్, ఎంత కంట్రోల్ అనేటటువంటిది, కాషియస్, మరి చాలా విషయాల్లో. అలాగనే పాటలు పాడేటటువంటి సింగర్స్ ఏదంటే స్పైసీ ఫుడ్ తినరు, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే వాయిస్ మధురంగా చక్కగా ఉండటం కోసం వారు ఆ రీతిగా పిల్లలు.
అలాగనే మరి దేవుని కొరకు ఆత్మీయంగా మన యొక్క బలాభివృద్ధి కోసం మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో కనపడటం కోసం మరి శారీరకం కొన్నిసార్లు మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తే ఈనాడు మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈనాడు మరి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. మరి అయితే యేసు పాదముల యొద్ద నుంచి బోధ వినుచుండెను. కానీ మార్త అయితే అనేక పనులు పెట్టుకుంది. కాబట్టి పిల్లలారా ఈ దినాల్లో ఎంతగా మనము మరి ఆ యొక్క మరి ఫిజికల్ గా మరి దేవునికి కనపడటం పిల్లల ఇక్కడ రాజు యొద్ద కనపడటం కోసం ఆమె మరి యూదులందరినీ కూడా సమకూర్చి అందరం కూడా మనము ఉపవాసం ఉందాము అని చెప్పి ఒక మరి ప్రకటన చేయటము అరేంజ్ చేస్తుంది పిల్లల. మరి ఇందులో భాగంగా రెండవదిగా మరి దీనత్వం పిల్లల, హ్యూమిలిటీ, ఏ పోస్చర్ బిఫోర్ గాడ్, దేవుని సన్నిధిలో సాగలు పడి నమస్కరించను అని చెప్పి ఉంటున్నది. మోకాళ్ళుండి ప్రార్థన చేయటము, దానియేలు ముమ్మారు పిల్లల మోకాళ్ళుండి దేవుని వైపు ఉండి మరి ప్రార్థన చేయటం అనేటువంటిది యొక్క పోస్చర్ బిఫోర్ గాడ్. మరి ఈ యొక్క హ్యూమిలిటీ అక్నాలెడ్జెస్ అవర్ నీడ్ ఫర్ గాడ్స్ గైడెన్స్. ఈ యొక్క దీనత్వము ప్రాధేయము ఇట్లా మరి తల వంచి చూస్తూ ఉంటున్నాం. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు కూడా వాళ్ళు సాగిలపడి మరి బాలుడైన యేసుకు పూజించటం, పెట్టెలు విప్పి వారి యొక్క బహుమానాలు ఇవ్వటం చూస్తున్నాం. ఇట్ షోస్ రెవరెన్స్, ఇట్ షోస్ ఒబీడియన్స్, ఇట్ షోస్ గాడ్స్ సావరెనిటీ, గాడ్స్ పవర్ పిల్లల. కాబట్టి ఈ యొక్క వినయం అనేటటువంటిది దేవుని యొక్క మార్గదర్శకతకు మన అవసరాన్ని అంగీకరిస్తుంది పిల్లలు. మన సబ్మిషన్ పిల్లలు దేవుని సన్నిధిలో. కాబట్టి ఉపవాస ప్రార్థనలో కూడా మనం చేయవలసినది ఎంతో దీనత్వంతో ఆ దేవుని సన్నిధిలో శరణు వేడుకోవటం, దేవుని అడగటము, గోజాడటము, మొర పెట్టటం పిల్లారా. మరి యాకోబు 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యు అప్. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం, మరి యోహాను భక్తుడు అన్నట్లుగా మరి ఆయన హెచ్చింపబడాల, మనము తగ్గింపబడాలి. ఎంతగా మనం తగ్గించబడతాం అంతగా మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హూ యామ్ ఐ లార్డ్ అని చెప్పి అంటున్నాడు మోషేను. మరి ఇజ్రాయెల్ నడిపించడానికి ఆయన నాయకుడిగా ఎంచుకున్నప్పుడు నేనెవరిని ప్రభు అన్నాడు. అలాగనే పౌలు భక్తుడు కూడా అన్య జనులకు సువార్త చెప్పాలన్నప్పుడు నేను ఎవరిని, అంతేకాకుండా ప్రభువును కూడా హూ ఆర్ యూ లార్డ్, నేను హింసించుతున్నటువంటి దేవుణ్ణి అని చెప్పి తాను తెలియజేసుకోవటం. కాబట్టి పిల్లల తగ్గింపుతనం చాలా అవసరం మన యొక్క జీవితాల్లో. మన యొక్క డిగ్రీలు, హోదాలు, లోకరీతిగా ఉన్నటువంటి అన్ని ఆధిక్యతలు ఇవన్నిటిలో కూడా మనం తగ్గించుకుని, అవన్నీ మనకు ఆధిక్యతలు వచ్చినాయి అంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు హెచ్చించిన దాన్ని బట్టి ఆయన యొక్క కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లల. మరి మూడవదిగా కమ్యూనిటీ అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు మరి మొర్దెకై చెప్తుంది, నీవు పోయి షూషను నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, అందరినీ కూడా పిల్లల సమాజముగా కూడుట మానొద్దు అని చెప్పి చెప్తున్నారు. అందులో మరి ఉపవాస ప్రార్థనలు కూడా ఎన్నో సంఘాలలో పిల్లల ఒక దినమునందు ఉపవాస ప్రార్థనగా అబ్జర్వ్ చేయటం. కాబట్టి అది కూడా సమాజముగా అందరూ కలిసి సహకార ఉపవాసాన్ని అంగీకరించడానికి ఈ యొక్క సమాజం పిల్లలు, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఫర్ కమ్యూనల్ ఫాస్టింగ్, అందరూ కలిసి మరి ఈ దినాలలో మరి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. మరి అది లోకరీతిగా, కానీ దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వెళ్ళి వారందరూ కలిసి పిల్లల 1 డే ఆర్ ఈ దినాలలో మరి డానియల్ ఫాస్ట్ అని చెప్పి 21 దినాలు లేకపోతే 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఇట్లాంటివన్నీ కూడా సంక్షోభ సమయాలలో మరి ఈ యొక్క ప్రార్థన మరియు ఉపవాసానికి సమాజాలను ఆహ్వానం అందించటం పిల్లలు. మరి కాబట్టి ఈ యొక్క ఫాస్టింగ్ అండ్ హ్యూమిలిటీ కాల్ us to reliance on God.
మరి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం కోసం ఈ యొక్క మరి ఉపవాసము మరి దీనత్వము మనల్ని పిలుస్తుంది పిల్లరా. మరి ఆ రీతిగా మనం ఈ యొక్క ఉన్న పాటన పిల్లలు తగ్గించుకొని వినయముతోటి ఆ మరి విశ్వాసంతోటి మరి ఉపవాసంతోటి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం అనేక గొప్ప విజయాలను మనము పొందగలం. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, నేటి ధ్యానమును బట్టి అంశమును బట్టి వందనాలు. ఆ యొక్క ఉపవాసముల గురించి తండ్రి మేము తెలుసుకొని ఉంటున్నాము. ఓ గాడ్ తండ్రి, ఎలాగ వేస్తారు తండ్రి మరుదుకాయకి చెప్పిన వాళ్ళందరూ కలిసి ప్రభు దేవా తండ్రి తను ఎంతగా ప్రభు దేనికైనా సిద్ధపడి ఉంటున్నది నాయన. మరి చావైనా సరే ప్రభు తండ్రి ఆ రీతిగా తండ్రి తను చెప్పుచున్నది. ఓ గొప్ప నాయన, నేను నశించేదనని చెప్పాడు. కరుణగల ప్రభు మీరే సహాయం చేయండి నాయన. మీ కొరకు ఏదైనా చేయటానికి తండ్రి సిద్ధముగా ఉండటానికి ఆ విధేయత, ఆ యొక్క విశ్వాసం, ఆ వినయమును తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించండి. మీ కృపలో తండ్రి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం ప్రభు. నమ్మదగిన దేవుడు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి యేసు నామంలో తండ్రి వారి ప్రతి ఒక్కరి యొక్క అవసరత మరి తండ్రి మరి ప్రభు మీరు తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులు కూడా షేర్ చేసి ఈ యొక్క పరిచయలో పాలి భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.